హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ కోసం మనం మాట్లాడుకుందాం. అలాగే ఇదివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని అందరికీ షేర్ చేయండి. రైట్. సో ప్రీవియస్గా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్స్ మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేసాం. పార్ట్నర్షిప్, ప్రాఫిట్ లాస్, పర్సంటేజ్, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ ఆల్రెడీ నేర్చుకున్నాం. సో వాటిని మన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అలాగే మనకి ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి, ఒకసారి చూసేసేయండి. ఓకేనా? రైట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో రీసెంట్గా మనకి నోటిఫికేషన్ కూడా ఒకటి వచ్చింది, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాడు రిలీజ్ చేసిన టాపిక్. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఈ జాబ్లో అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. సో 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఎలాగే అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ 10th క్లాస్. సో ఎస్ఎస్సి ఎవరైతే పాస్ అయి ఉన్నారో ఈ మన ఎంటీఎస్ అనే దానికి మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో కూడా మనం చేస్తున్నాము, అది కూడా మీరు చూడవచ్చు మన ఛానల్లో. రైట్. సో ఈరోజు అయితే మన టాపిక్ వచ్చి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్లో మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నాడు, వాట్ ఆర్ ద బేసిక్ లెవెల్, మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, హై లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు మన వీడియోలో చూద్దాం. రైట్. సో వై టు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో పార్ట్నర్షిప్, వాట్ ఈస్ meant by a partnership? So what are the different type of questions they are asking in our previous bank exams or railway exams or staff selection commission exams, సో అలాగే ఎన్టీపీసీ ఎగ్జామ్స్, ఈ వీటిల్లో మనకి జనరల్గా పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, వీటిల్లో అడుగుతూ ఉండే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ అంటే కన్సిడర్ 2 or more పర్సన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్యన మనం ఏదైనా ఒక బిజినెస్ కానీ ఉంటే, బిజినెస్ కానీ చేసినట్లయితే వి విల్ కాల్ ఇట్ యాజ్ దెమ్. వాళ్ళని మనం పార్ట్నర్స్ అంటాం. మనకు తెలిసిందే కదా, ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళ మధ్యన ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ని మనం ఏమని చెప్తామనంటే పార్ట్నర్షిప్ అని చెప్తాం. లెట్ us కన్సిడర్ 2 persons ఏ అండ్ బి. సో 2 personsకి మనం, if A is like investing some 20,000 rupees, so B is investing like some 30,000 rupees. if వీళ్ళిద్దరి మధ్యన ఒక 50,000 రూపీస్తో ఒక బిజినెస్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఈ 50,000తో ఏదైతే బిజినెస్ స్టార్ట్ అవుతుందో, సో యూజువల్లీ ద ఏ అండ్ బి ఆర్ కాల్డ్ పార్ట్నర్స్. సో ద డీల్ ఏదైతే సమ్ దే ఆర్ యూస్ టు స్టార్ట్ సమ్ కాఫీ షాప్ అనుకుందాం. లెట్ us కన్సిడర్ సమ్ కాఫీ షాప్. సో ఈ కాఫీ షాప్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఒక 50,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. రైట్. సో ఇక్కడ మనకి ఇది జరిగే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దే యూస్ టు గెట్ సమ్ ప్రాఫిట్ కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. లెట్ us కన్సిడర్ 1 year or 2 year. at the end of the year they used to get some profit. for example ఒక 12,000 రూపీస్ మనకి అంతో సమ్ ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం మనం. let us consider, don't consider అదే వాల్యూస్ మనం ఇంత తక్కువ లేదా ఎక్కువ అని కాదు, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. సో కాన్సెప్ట్ అర్థమైన తర్వాత దాని మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం, అవి మనకి అర్థం కావాలి. రైట్. చూద్దాం ఇక్కడ మనం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే యూస్ టు గెట్ సమ్ 12,000, 20,000, 30,000 ఏదో ప్రాఫిట్ వస్తూ ఉంటుంది మనకి. సో ఈ టైప్ ఆఫ్ బేసిక్ అంతా కూడా మనకి పార్ట్నర్షిప్లో వస్తుంది. అంటే నాట్ ఓన్లీ 2 persons, దే మే గివ్ 3 persons ఉండొచ్చు. అనదర్ పర్సన్ మే ఇన్వెస్ట్ సమ్ 25,000 రూపీస్. at the end of they used to get some 1 year, 2 year, 3 year, they will give some ప్రాఫిట్ వాల్యూ ఇస్తూ ఉంటాడు. సో ఇలా ఇచ్చిన తర్వాత దే యూస్ టు ఆస్క్ ఏబీస్ ఎన్ని మంత్స్ ఉన్నారు, లేదంటే సి ప్రాఫిట్ ఎంత, బి ప్రాఫిట్ ఎంత, ఏ ప్రాఫిట్ అంటే ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో అయితే మనకి ఇక్కడ పార్ట్నర్షిప్లో వీ హ్యావ్ 2 different type of partnerships. one is simple partnership, one is simple partnership, second one is compound partnership, ఏంటి ఈ సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఈ కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిసి అనే 3 persons ఉన్నారు కదా. సో ముగ్గురు కూడా ఈ కంప్లీట్ బిజినెస్లో సేమ్ టైం ఉండాలి. సేమ్ టైం అంటే 1 year అన్నాం కదా, 1 year ఏ 1 year ఇన్వాల్వ్ అయి ఉండాలి, బి 1 year ఇన్వాల్వ్ అయి ఉండాలి, సి కూడా 1 year ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ పార్ట్నర్షిప్. రైట్. అంటే 1 year
కంప్లీట్ బిజినెస్లో స్టార్టింగ్ నుంచి టిల్ ఎండ్ వరకు, బిజినెస్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేంత వరకు ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్ వీ విల్ కాల్డ్ ఇట్ యాజ్ అ సింపుల్ పార్ట్నర్షిప్. టైమ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్, టైమ్ ఈజ్ ఈక్వల్, అప్పుడు మనం దాన్ని ఏమని అంటామంటే సింపుల్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమాంగ్ దీస్ 3 ఏబీసీలో ఏబీలు కంప్లీట్గా ఉంటారు, బట్ సి అనేవాడు హీ మే జాయిన్ ఆఫ్టర్ 3 months ఆఫ్ ద బిజినెస్ స్టార్టెడ్, అంతే కదా. ఇప్పుడు కొన్ని బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు ఏబీలు స్టార్ట్ చేశారు అనుకుందాం, దే వాంటెడ్ సమ్ మోర్ ఇన్వెస్ట్మెంట్, అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయడానికి మోర్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అప్పుడు వేరే పర్సన్ మనకు కావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనఫ్ సఫిషియంట్ ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు దే రిక్వైర్డ్ అనదర్ పర్సన్స్ హెల్ప్. అప్పుడు సి అనేవాడు కొంత అంటే ఒక 3-4 months తర్వాత వీడు వస్తాడు. లేదనంటే ఏసీలు స్టార్ట్ చేసి బి మధ్యలో రావచ్చు, లేదు ఏ ఒక్కడే స్టార్ట్ చేసి బీసీలు ఒక ఆఫ్టర్ సమ్ టైం రావచ్చు. అంటే టైం పీరియడ్ ఈజ్ నాట్ ఈక్వల్. టైం పీరియడ్ ఈజ్ నాట్ ఈక్వల్, దెన్ ద పార్ట్నర్షిప్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. టైం ఏదైతే ఉందో మనకి టైం పీరియడ్ అనేది నాట్ ఈక్వల్ ఉండాలి. టైం పీరియడ్ ఈజ్ నాట్ ఈక్వల్, దెన్ వీ విల్ కాల్డ్ ఇట్ యాజ్ టైం పీరియడ్ ఈజ్ నాట్ ఈక్వల్, దెన్ వీ విల్ కాల్డ్ ఇట్ యాజ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. కాంపౌండ్ పార్ట్నర్షిప్. ఈ విధంగా 2 different టైప్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ అనేవి మనకి జనరల్గా పార్ట్నర్షిప్లో ఉండే బేసిక్ కాన్సెప్ట్స్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్. అయితే మనకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ 1 year మనకి ఏమొచ్చింది, 12,000 rupees ప్రాఫిట్ వచ్చింది. ఈ 12,000 ఎలా షేర్ చేస్తాం వాళ్ళకి అని అంటే బేస్డ్ ఆన్ ది సింపుల్ పార్ట్నర్షిప్ అండ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. టైం అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందుకనే మనకి ఫైనల్గా వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఎవర్ ద ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు లైక్ ప్రాఫిట్. ఐ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ అవుతుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ని టైంని ప్రొడక్ట్ చేస్తూ వాట్ యూ విల్ గెట్ ప్రాఫిట్ వచ్చేస్తుంది. అంటే ద రేషియో విల్ బీ ఈక్వల్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేస్తే వాట్ యూ విల్ గెట్ ప్రాఫిట్. ఈ రేషియోకి ఆ రేషియో ఈక్వల్ అయిపోతూ ఉంటుంది. సో ఈజీలీ ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పర్సన్స్. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోనే మనకి ఏ రేషియో అయిపోతుంది, ప్రాఫిట్స్ రేషియో అయిపోతుంది. ఇఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద రేషియో హియర్, ఫర్ ఎగ్జాంపుల్ 3 zeros విల్ గెట్స్ క్యాన్సిల్. అంటే నెక్స్ట్ ఇంకా 24s are 26s 25s are, అంటే వాట్ ఈస్ ద రేషియో, 4:6:5 కదా. ఇది ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. దిస్ విల్ బికమ్స్ ద ప్రాఫిట్ రేషియో. అంటే ఇదే ప్రాఫిట్ అయిపోతుంది. ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 12,000. మనకి ఫర్ ఎగ్జాంపుల్ సి ప్రాఫిట్ కావాలి. సి ఫైనల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అర్నింగ్ అని అంటే సి రేషియో ఎంత ఉంది మనకి ఇక్కడ, 5 టోటల్ ఎంత, 15. ఈ విధంగా మనం చేసుకుంటే ఈజీలీ యూ విల్ గెట్ 1s are 8s are 8 4s are, అంటే 4,000 rupees సి గెయిన్ చేస్తుంది అనేది మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్. టైమ్ ఈజ్ ఈక్వల్ అంటే కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సో దట్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమైపోతుంది, ప్రాఫిట్ రేషియో అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాఫిట్ రేషియో అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏమొచ్చింది మనకి, 4:6:5. క్వశ్చన్లో ఏది ఇస్తే అది ఆ రేషియో తీసుకుంటాం. దాన్ని ఏం చేయాలి మనం, ప్రాఫిట్కి ఈక్వల్ చేసేసుకోవాలి. ఎవరిది కావాలంటే వాళ్ళు, బి కావాలంటే బి ఎంత ఉంది, 6 టోటల్ సమ్ ఆఫ్ ద రేషియో ఆల్వేస్ షుడ్ బి రైట్ ఇన్ ద డినామినేటర్ పార్ట్. దేర్ బై యూ విల్ గెట్ ద ప్రాఫిట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ పార్ట్నర్షిప్, రైట్. పార్ట్నర్షిప్ కాన్సెప్ట్ బేస్ మీద మనం వీ విల్ సాల్వ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, బేసిక్, మోడరేట్, హై ఎండ్లో క్వశ్చన్స్ చూడవచ్చు, రైట్. సో నౌ వీ విల్ సీ ద క్వశ్చన్స్. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటాయి, హౌ దే ఆర్ ఆస్కింగ్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అనేది చూద్దాం, రైట్. సో కాన్సెప్ట్ క్లియర్ కదా. సో ఓన్లీ వన్ లాజిక్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దట్ ఇంటూ టైమ్ యూ విల్ గెట్ అ ప్రాఫిట్ అనమాట. ఐ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు పి. ఇఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ ఇగ్నోర్ టీ. సో దెన్ ద రేషియోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్స్ ద రేషియోస్ ఆఫ్ ప్రాఫిట్.
క్లియర్? సో చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, ప్రాఫిట్స్ ఏమున్నాయి, క్వశ్చన్ మనం స్పీడ్గా చదివి అర్థం చేసుకుని స్పీడ్గా చేయాలి, రైట్? సో ఏం చేద్దాం? సో వాట్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్స్ గివెన్? 3,80,000, 4 lakh and 4,20,000 రెస్పెక్టివ్లీ. ఎవరెవరు? ఏబిసి అనే ఒక 3 persons. సో డివైడ్ ఎ ప్రాఫిట్ 1,80,000 rupees అమాంగ్ ద పార్ట్నర్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద అంటే టైం ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, కాబట్టి ద క్వశ్చన్ ఈజ్ కమ్స్ అండర్ సింపుల్ పార్ట్నర్షిప్. సింపుల్ పార్ట్నర్షిప్ అదే కాంపోజిట్ అయితే టైం మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఏబీలు 6 months ఉన్నాయి, సి వచ్చేసి 6 months తర్వాత వచ్చారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ దే గాట్ అ ప్రాఫిట్ అని చెప్పి దే యూస్ టు ఆస్క్. టైం మెన్షన్ చేస్తూ ఉంటాడు. టైం మెన్షన్ చేయలేదు కాబట్టి దెన్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో విల్ బికమ్స్ ఏంటి? ప్రాఫిట్స్ రేషియో. అంత ఆ కాన్సెప్ట్ తెలిసిపోతే సరిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో విల్ బికమ్స్ ప్రాఫిట్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేయగలిగితే ఈజీగా క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద రేషియోస్ గివెన్? ఇప్పుడు మనం క్వశ్చన్లోనే క్యాన్సిల్ చేసేయచ్చు కదా. ఇక్కడ ఒక 3 zeros, ఇక్కడ 3 zeros, ఇక్కడ ఈవెన్ లైక్ 4th zero ఆల్సో విల్ గెట్స్ క్యాన్సిల్. సో వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ వాల్యూస్ ఉన్నాయి మనకి? ఇన్వెస్ట్మెంట్స్ రేషియో 38 ఒకటి వచ్చింది, 40 ఒకటి వచ్చింది అండ్ 42. అగైన్ వీ కెన్ గెట్స్ క్యాన్సిల్ ఇన్ 2 table కదా, 19s, 20s, 21s. దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియో. ఈ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోని నీకు ఏమైపోతుందని చెప్పుకున్నాం అక్కడ మనం? ప్రాఫిట్స్ రేషియో కూడా అయిపోతుంది. ఇదే రేషియో మనకి ప్రాఫిట్స్ కూడా. ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 1,80,000. ఆస్కింగ్ అమాంగ్ ద పార్ట్నర్స్ ఎంత వచ్చింది? ఫస్ట్ పార్ట్నర్ ఏ అనుకుందాం. టోటల్ ఎంత అవుతుంది? 20, 40, 50, 60 ఇంటూ ఎంత ఇచ్చాడు మనకి అమౌంట్? 1,80,000. ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ మనం ప్రీవియస్ వీడియోలో కూడా చేసాం. ఎప్పుడైతే రేషియోస్ వచ్చాయో మనకి ఎవరైతే కావాలో ఆ రేషియో అండ్ టోటల్ సమ్ ఆఫ్ ద రేషియోస్ అండ్ ప్రాఫిట్ ఏది అడిగాడో ఆ ప్రాఫిట్ ఈజీగా మనం అప్లై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్? ఇఫ్ ఐ గెట్స్ క్యాన్సిల్ 0, 0 అండ్ 6 1s are 6 3s are 93s are 57. ఇంకా మనకి ఇక్కడ 3 zeros మిగిలాయి కదా, అంటే ఏ ప్రాఫిట్ ఎంత? 57,000. అమాంగ్ ఆల్ అడిగాడు కదా, అన్ని ఎవరో ఒకటి అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో, బట్ క్వశ్చన్లో మనం అన్నీ తీసుకుంది. ఇప్పుడు బి కావాలి అని అంటే ఇక్కడ మనకు ఎంత ఉంది? 20. టోటల్ ఎంత వచ్చింది? 60. టోటల్ 1,80,000. అగైన్ 0, 0 విల్ గెట్స్ క్యాన్సిల్. 3s అంటే ఇక్కడ 23s are 6, ఇంకా 3 zeros మిగిలాయి కదా, 60,000. క్లియర్? సో ఈజీగా మనం ఎవరు కావాలంటే వాళ్ళని సాల్వ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇది కావాలనుకో 21 అంటే ఆల్రెడీ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది వాల్యూ? 3 కదా, అంటే 19 3s, 23s, 21 3s అంటే 63,000. ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఎవరైతే కావాలో ఆ రేషియో బై టోటల్ రేషియో, సమ్ ఆఫ్ ద రేషియో అంటాం, అండ్ ప్రాఫిట్ ఎంత వచ్చిందో అంత ఈజీగా. అయితే మనం ఎగ్జామ్లో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ కాబట్టి మీకు అంతా క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎగ్జామ్లో మాత్రం క్వశ్చన్ చూస్తా, ఓకే 3 values గివెన్, ట్రై టు గెట్ ద రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రైట్? ఆ రేషియోని పట్టుకొని ఎంత ఇచ్చాడు? రేషియో వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా ప్రాఫిట్లు ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. మనం సింపుల్గా 1 lineలో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోని మనకి పార్ట్నర్షిప్ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు, రైట్? సో ఈ విధంగా మనం లైక్ బేసిక్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఏదైనా నాట్ ఓన్లీ బేసిక్, హై లెవెల్ ఏ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేద్దాం, రైట్? సో మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ కానీ అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ ఇచ్చాడు. ప్రీవియస్గా మనకి టోటల్ అమౌంట్ ఇచ్చేసాడు. టోటల్ అమౌంట్ను మనం ఏం చేసాం? డైరెక్ట్గా రేషియోలో కన్వర్ట్ చేసుకొని ఈజీగా సింప్లిఫై చేసేసాం. బట్ ఇక్కడ ఏం చేశాడు అని అంటే డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ బిఓ, బి అండ్ సిఓ, లేదా సమ్ డిఫరెన్స్ ఏదో ఒక పాయింట్ ఇస్తూ ఉంటాడు. బేస్డ్ ఆన్ దట్ కూడా మనం ఈజీగా క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం, రైట్? డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 21,000. టోటల్ ప్రాఫిట్ ఇందాక టోటల్ ఇచ్చాడు, ఇండివిజువల్గా అనుకున్నాం. ఇప్పుడు ఇండివిజువల్ కూడా కాకుండా ఇద్దరు పర్సన్స్కి డిఫరెన్స్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడిగాడు. సో ఈజీలీ వీ కెన్ సాల్వ్. ఇక్కడ మనం క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే కామన్గా ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros విల్ గెట్స్ క్యాన్సిల్. రేషియో మనకు వచ్చింది కదా, ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసింది కదా. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమొచ్చినట్టు మనకి 120, 135, 150 విల్ గోస్ ఇన్ 15 table కదా. సో 15 8s are, అలాగే 135 అంటే 15 9s are, అలాగే 15 10s are. ఈ విధంగా మనం క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ రేషియోని తీసుకురావాలి. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో టైం కోసం మాట్లాడా? మాట్లాడలేదు. టైం లేదంటే ఏ పార్ట్నర్షిప్ అది? సింపుల్ పార్ట్నర్షిప్. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఆటోమేటిక్గా మనం టైం కోసం కన్సిడర్ చేయం కాబట్టి సింపుల్ పార్ట్నర్షిప్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి కన్సిడర్ యాజ్ మనకి
ప్రాఫిట్స్ రేషియో కూడా అయిపోతుంది. ఇదే సేమ్ ప్రాఫిట్ రేట్, ప్రాఫిట్ రేషియో కూడా ఏమవుతున్నట్టు 8:9:10 అవుతున్నట్టు. టైం ఇస్తే మల్టిప్లై చేయాలి. ఎన్ని మంత్స్? 12 మంత్స్ ఉన్నాడు, 8 మంత్స్ ఉన్నాడు, 6 మంత్స్ ఉన్నాడు, ఆ 3 మల్టిప్లై చేస్తే అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ఏదైతే ప్రాఫిట్ రేషియో వచ్చిందో మనకు ప్రాఫిట్లో చూడండి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఎంత అన్నాడు? 21,000. ఏకి బికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది? వన్ పార్ట్ ఎంత ఇచ్చింది మనకి? 21,000. వన్ పార్ట్ ఈస్ 21,000. ఫైండ్ ద టోటల్ ఎంత? 8 + 9 17, 27 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. అదే క్వశ్చన్. ఆల్రెడీ ఇది మనకి రేషియో ప్రపోర్షన్లో ఇలా చేసుకున్నాం కదా. ఇఫ్ 1 హౌ మెనీ టైమ్స్? 21 టైమ్స్ అంటే ఇట్ బికమ్స్, ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది? సో యూజువల్లీ ద 21,000 దే యూస్ టు గివ్ 27. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 27,000 దే విల్ గివ్, అంటే మనకి డైరెక్ట్లీ వీ విల్ గెట్ ఆన్సర్ అంటే యూజువల్లీ 21. సో ఇక్కడ ఏమవుతుంది? 1 ఈజ్ బికమింగ్ 27,000 అంటే 27 కూడా మనం 27,000తో మల్టిప్లై చేస్తే వాట్ యూ విల్ గెట్? డైరెక్ట్లీ 27 స్క్వేర్ ఎంత? 576. యూ విల్ గెట్ 3 zeros. సో ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవచ్చు. లేదా అదే ప్యాటర్న్ని మనం చేయాలనుకుంటే ఏం చేస్తాం? వాట్ ఎవర్ ద 27,000 ఇంటూ, సో ఇక్కడ ఉండే 27 పార్ట్స్ బై 1 వేసుకుంటాం. 27 576 టిల్ వీ హ్యావ్ 3 zeros. మనం ఏ విధంగా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. సేమ్ ఆన్సర్ అనేది మనకి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ కానీ సమ్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం, రైట్? సో వి విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అయితే దిస్ ఈజ్ అగైన్ లైక్ అనదర్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ మనకి చూస్తే లైక్ 2 persons ఉన్నారు. ద థింగ్ ఈజ్ ఇయర్ డిఫరెంట్ టైమ్. ఎస్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ 4 months. ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి సింపుల్ పార్ట్నర్షిప్ బేస్డ్ క్వశ్చన్ కదా. ఇప్పుడు మనకి ఆఫ్టర్ 4 months తర్వాత రాజు అనేవాడు వచ్చాడు. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? రోహిత్ స్టార్ట్స్ ఎ ట్రావెల్ ఏజెన్సీ బై ఇన్వెస్టింగ్ 40,000. ఆఫ్టర్ 4 months టైం మారింది అంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? కాంపోజిట్ పార్ట్నర్షిప్కి వస్తున్నట్టు. కాంపోజిట్ పార్ట్నర్షిప్కి వచ్చిందంటే మనకి ఏంటి? టైం వీ షుడ్ కన్సిడర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇన్వెస్ట్మెంటు టైమ్ ప్రొడక్ట్ చేస్తే ఏదైతే మనకు రేషియో వస్తుందో దట్ రేషియో విల్ బీ కన్సిడర్ యాజ్ ద ప్రాఫిట్స్ రేషియో అని చెప్పి మనం తీసుకోవాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? సో వాట్ విల్ బి ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రాజ్ ఇఫ్ దే ఎర్న్ 18,700 యాజ్ అ ప్రాఫిట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే 12 months కదా. 12 months క్యాలిక్యులేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఏం చెప్పుకున్నాం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇఫ్ యూ కన్సిడర్ టైమ్ దెన్ వాట్ యూ విల్ గెట్? ప్రాఫిట్స్ రేషియో వస్తుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఎంత ఇచ్చాడు? రోహిత్ 40,000. తర్వాత సో వాట్ ఎవర్ ద రేషియో వీడిది ఎన్ని మంత్స్ ఉన్నాడు? ఇంటూ 12 months ఉన్నాడు. అలాగే అక్కడ కన్సిడర్ చేద్దాం. రాజు వచ్చేసి ఇన్వెస్టింగ్ 50,000. సో ఆఫ్టర్ 4 months తర్వాత అన్నాడు. ఇయర్లో 12 months, 4 months తర్వాత అంటే ఎన్ని మంత్స్ అక్కడి నుంచి ఉన్నట్టు మనకి? 12 months. 1 to 4 months లేడు వీడు. అంటే ఇక్కడ నుంచి ఎన్ని మంత్స్ ఉన్నట్టు? 8 months ఉన్నట్టు కదా. సో 8 months ఉన్నాడు. సో వాట్ విల్ బి ద ప్రాఫిట్స్ రేషియో అనేది మనకు వచ్చేస్తూ ఉంటుంది. సింపుల్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ టైంతో ప్రొడక్ట్ చేస్తే యూ విల్ గెట్ ప్రాఫిట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 3 zeros విల్ గెట్స్ క్యాన్సిల్. ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 2s 4 3s ఇంకా zeros లైక్ ఆల్ 4 zeros క్యాన్సిల్. ఇంకా మనం మిగిలింది 4 3s 12 విస్ట్ 5 2s 10. ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. 2 6s అండ్ 5 బి ద ప్రాఫిట్స్ రేషియో. సింపుల్. ఆ విధంగా మల్టిప్లై చేసుకొని రేషియో ఫైండ్ అవుట్ చేసేయడమే. మనకు ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? ఇప్పుడు ఎవరిది అడిగాడు మనకు? వాట్ విల్ బి ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రాజు అంటే సెకండ్ వర్డ్ కదా. సెకండ్ వర్డ్ అని అంటే 5. టోటల్ ఎంత ఉంది? 11. ఎంత అమౌంట్ వచ్చింది? 18,700 చేస్తే నీకు ఆటోమేటిక్గా రాజుది వచ్చేస్తుంది. రోహిత్ కావాలంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి 6/11 అంటామంటే 11 హౌ మెనీ టైమ్స్? వన్స్. 11 7 మిగులుతుంది. 11 7s అంటే 17 5s is 85. 8,500 rupees ఈజ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ రాజు. ఇఫ్ టోటల్లో మనకి ఎంత? 18,700 8,500 తీసేస్తే 11,200 వచ్చేసి మనకి ఇఫ్ ఎట్ ఆల్ లైక్ రోహిత్ షేర్ అవుతుంది. ఆబ్వియస్లీ ఎవరు కావాలంటే వాళ్ళది. 5/11 ఇదైతే 6/11.
సో ఈ విధంగా ఈజీగా మనం పార్ట్నర్షిప్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతాం. సో ఇవి మనకి మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇందులో మనం ఈజీగా కవర్ చేయగలుగుతాం. ఇఫ్ ఎట్ ఆల్ దీని మీద మనం పార్ట్ 2 కూడా చేస్తాం, పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ అవి కూడా మనం సాల్వ్ చేయొచ్చు. రైట్, దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు లైక్ అయినట్టయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మా నుంచి చేసే మరిన్ని వీడియోస్ మీరు పొందగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.